శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మకర రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఏప్రిల్ మాసంలో మకర రాశి ఫలితాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు, పురుషులకు ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా, అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా యోగిస్తుంది. యోగదాయకమైన కాలము, అదృష్ట కాలము. అదృష్టం మిమ్మల్ని వరించిందని చెప్పుకోవచ్చు. గతంలో చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ కూడా మబ్బు వీడినట్టు విడిపోయి చెప్పుకోవచ్చు. ఈ మాసము మీకు సమయం అనుకూలంగా ఉంది. గ్రహ సంచారం బాగుంది. మీరు ప్రయత్నం చేసుకోండి. మీ మాటకు ఎదురు లేదు, తిరుగులేదు. ఈ మాసం అంతా మీకు అనుకూల టైమే. కుటుంబ సఖ్యత బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో వీడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే వివాహం కానీ అమ్మాయిలకి కూడా వివాహం జరుగుతుంది. ఎంతటి వారినైనా సరే ఎదిరించి మాట్లాడతారు. మీ మాటకు తిరిగిలేదు. ఇక కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. ధనాదాయం బాగుంటుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికొందుతుంది. శుభమూలక ధనం ఏమవుతుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. కాకపోతే ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త. బయట వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళతో కాస్త ఇబ్బందిగా మీకు ఉంటుంది. మిమ్మల్ని మోసం చేస్తారు. కొత్త వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. పాత మిత్రులను కలుసుకుంటారు, పర్వాలేదు. అలాగే బంధువర్గం వారు, మిత్రవర్గం వారు వారి యొక్క సహాయ సహకారం మీకు అందిస్తారు. అలాగే మీరు తలపెట్టిన కార్యాలన్నీ పూర్తవుతాయి. గతంలో ఎన్నో సమస్యలు ఉండి పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. కొన్ని విషయాల్లో పెద్దల సలహా తీసుకుంటే మంచిది. అనువైన సలహా తీసుకుంటే మంచిది. ఏదైనా సరే జీవన విధానం బాగుందండి. మీకు జీవన విధానం బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిలో రాణింపు ఉంటుంది. బాగుంది. అన్ని విధాలా బాగుంది. ఏ విధమైన మైనస్లు ఎక్కువ లేవు మీకు ఈ మకర రాశి వాళ్ళకి. కానీ ఒకటి, మీరు న్యాయబద్ధంగా ఉండాలండి. ధర్మబద్ధంగా ఉండాలి. ఎవరు విషయాల్లో జోక్యం కలిగించుకోవద్దు, వేలు పెట్టవద్దు. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి. గురువుల మీద ఏ విధమైన చెడు కామెంట్స్ చేయవద్దు దయచేసి. ఎందుకంటే గురువులు ఆగ్రహిస్తే ఆ తర్వాత మీరు ఏమీ చేయలేరు. భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అది గుర్తుపెట్టుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. మంచి కాంట్రాక్ట్లు వస్తాయి. చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు బాగుంది. వ్యాపారస్తులందరికీ బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయండి. అధిక లాభాలు ఉంటాయి. ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. చక్కగా ప్రమోషన్స్, బదిలీలు ఉన్నాయి. గృహ మార్పు ఉంది, స్థల మార్పు ఉంది. గృహ నిర్మాణం చేపడతారు. అలాగే పై అధికారులతో మన్ననలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకునే విద్యార్థులు బాగుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చక్కగా చదువుతారు. ఇతర వ్యాపకాలు ఏమీ పెట్టుకోవద్దు. చక్కగా చదువుకోండి. ఇకపోతే ఈ విద్యార్థులు ప్రతిరోజు సరస్వతీదేవి ఆరాధన చేసుకోండి. అలాగే హయగ్రీవ స్తోత్రం చదువుకోండి. మీకు జ్ఞాపశక్తి బాగుంటుంది. ఇక రాజకీయ నాయకుల విషయం వస్తే మీకు బాగుందండి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మంచి గుర్తిస్తారు మిమ్మల్ని. అలాగే మీరు గ్రామాల్లో మంచి కార్యక్రమం చేపడతారు. ప్రజల్లో మంచి గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ప్రజల్లో మన్నన పొందుతారు.
మీకు అన్ని విధాలా బాగుందని. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అలాగే మీకు ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. మీకు తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ఇక ఈ మాస ఫలాలు, రాశి ఫలాలు కేవలం 40% మాత్రం మీకు పనిచేస్తుంది. మిగతా 60% మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఎందుకంటే జన్మజాతకంలో జరిగే దశ, అంతర్దశ, ఆ గ్రహాలు ఉన్న స్థానాలు ఇవన్నీ చూడాలి కదా. అందు గురించి ఏంటంటే చాలామంది నాకు కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయి అని కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు. అందు గురించి మీరు గమనించండి అమ్మా. మీకు ఏమన్నా కావాలంటే జాతకం కానీ ఇతర విషయాలు కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ మాసం, ఈ మకర రాశి వారు ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది. అది ఏమిటాయంటే ఈ మాసం అంతా మీరు శివ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. శివాలయంలో అభిషేకాలు చేయించుకోవాలి. ముఖ్యంగా సోమవారం శివాలయ అభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతి శనివారం కూడా శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఒకవేళ ప్రతి శనివారం కుదరకపోతే కనీసం ఒక శనివారం చేయించుకోండి. అలాగే వీలైతే మీరు షిరిడి వెళ్ళండి. అంటే గురువారం షిరిడి ప్రవేశం చేయండి. అక్కడ గురువారం, శుక్రవారం ఉండి శనివారం రోజున శని సింగనాపూర్ వెళ్ళి అక్కడ శని భగవాన్ తైలాభిషేకం చేయించుకోండి. అలా వీలు కాని వారు మీ దగ్గర దేవాలయంలో శని భగవానికి పూజ చేయించుకొని ఒక శనివారము అంతే. ఇక మీరు ఒక సోమవారం అభిషేకం చేయించేటప్పుడు అభిషేకం అయిన తర్వాత స్వయంపాకం దానం ఇవ్వండి అయ్యగారికి. స్వయంపాకం అంటే ఏదో బియ్యము, ఉప్పు, పప్పు, కాయగూరలు వగేరా స్వయంపాకం ఇవ్వండి, ఇస్తే మంచిది. అలాగే మీరు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టం చదువుకోండి, హనుమాన్ చాలీసా చదవండి లేకపోతే వినండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి లేకపోతే వినండి. అలాగే మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించుకోండి. మీ అవకాశాన్ని బట్టి ఒక మంగళవారం, ఒక శనివారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోండి. ఒక మంగళవారం వడమాల వేయండి. ఒక శనివారం నేతప్పాలు సమర్పించుకోండి. అవకాశం ఉన్నవారు అయితే ఆంజనేయ స్వామి ప్రార్థన చేసుకోవడం, హనుమాన్ చాలీసా చేసుకోవడం, దీనివల్ల కూడా ఈ ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి శని శాంతి జరుగుతుంది మీకు. ఇకపోతే మీరు నది స్నానం చేస్తే మంచిది. ఈ చైత్ర మాసంలో, ఈ ఏప్రిల్ మాసంలో నది స్నానం చేయండి. వీలైన వారు, వీలు కాకపోతే చక్కగా గంగాజలం తెచ్చుకొని గంగాజలం బకెట్ నీళ్ళు వేసి స్నానం చేయండి. ఇక మీరు వ్రతం చేసుకుంటే మంచిది. ఈ చైత్రమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం మీ గృహంలో కానీ లేదా దేవాలయంలో కానీ చేయించుకోండి. చక్కగా నలుగురికి భోజనం పెట్టి అక్కడ వ్రతం చేయించిన బ్రాహ్మడికి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆ బ్రాహ్మణ్ణి సత్కరించి ఆ బ్రాహ్మడి యొక్క ఆశీర్వచనం తీసుకోండి. ఇక గోవుకు ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి. పావురాలకి జొన్నలు వేయండి. పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి. కాకులున్న ప్రదేశంలో తీపి అన్నం పెట్టండి. కుక్కలకి బిస్కెట్, బ్రెడ్ పెట్టండి. భిక్షగాలకు బ్రెడ్ లేదా అన్నం, ఒక పండు, ఫలమో పెట్టండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏమవుద్దంటే కాస్త కొన్ని కర్మలు తగ్గుతాయి. ఏదేమైనా సరే మకర రాశి వారికి బాగుంది. మీరు ఏమీ ఆలోచించొద్దు, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీ అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభమస్తు, స్వస్తి.